నమస్తే, వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. నేను మీ ఫజల్. రాష్ట్ర విభజన జరిగి 12 ఏళ్ళు అయింది. పుష్కర కాలం దాటింది. ఉమ్మడి రాజధానిగా ఉండేది హైదరాబాదు, అది కూడా దాటిపోయి 2 ఏళ్ళు దాటిపోయింది. అయినా 2 రాష్ట్రాల మధ్య ఉన్న పంచాయతీ అయితే ఇంకా మిగిలే ఉంది. చాలా అంశాలు, నీటి విషయాలు, ఉద్యోగాల బదిలీ, అలాగే విద్యుత్ బకాయిలు, భవనాల ట్రాన్స్ఫర్, ఇవన్నీ పెండింగ్లోనే ఉన్నాయి. ఏది ముందుకు వెళ్ళటం లేదు. 2024లో ఇరు రాష్ట్రాల సీఎంలు కలిసి మాట్లాడుకున్నారు, కానీ ఒక కొలిక్కి రాలేదు వివాదం అనేది. మీకు గుర్తుందా? అప్పట్లో అనుకునేవారు రాష్ట్ర విభజన జరిగితే 2 రాష్ట్రాలు కూడా బాగా నష్టపోతారు అని. కానీ ఈ వివాదాలు మిగిలి ఉన్న ఒక లాభమే జరిగింది. జీడిపి అయితే అద్భుతంగా 2 రాష్ట్రాల్లో మనం చూసుకున్నట్లయితే ఏపీ జీడిపి 16,40,000 కోట్ల జీడిపి. అదే తెలంగాణ జీడిపి కూడా 15,97,000 కోట్ల జీడిపి. రెండు కలిపితే 32,33,000 కోట్ల జీడిపి. తమిళనాడు కంటే ఎక్కువైపోయింది అన్నమాట. అంటే 2 రాష్ట్రాలు శరవేగంతో అభివృద్ధి చెందుతున్నాయి. అయితే వివాదాలు మిగిలి ఉన్నాయి. 1,50,000 కోట్ల ఆస్తులకు సంబంధించిన వివాదం కూడా పంచాయతీ తెగలేదు. అయితే ఈ అంశాన్ని మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ సభ్యులు నరసింహగౌడ్ మనతో ఉన్నారు. ఆయనతో చర్చ చేద్దాం. నమస్తే నరసింహగౌడ్ గారు. నమస్కారం సార్. నమస్తే. ఏంటి సార్ ఈ వివాదం? ఇప్పుడు దాదాపుగా అప్పట్లో ఏపీకి కేటాయించిన 589 భవనాలు, ప్రభుత్వ కార్యాలయాలు ఉన్న భవనాలు పుష్కర కాలం దాటింది. ఉమ్మడి రాజధానికి కూడా లేదు, ఇప్పుడు టోటల్గా వెళ్ళిపోయారు. కానీ ఆ భవనాలు ఎందుకు ఇవ్వకుండా అలాగే ఏపీ వాళ్ళు కూర్చున్నారు? ఒక పక్కేమో బడ్జెట్ సమస్య ఉంది, ప్రైవేట్ బిల్డింగ్లలో భవనాలు నడుస్తున్నాయి ప్రభుత్వానికి సంబంధించి. ఇవన్నీ ఆంధ్ర చేతులు అలా ఉండడాన్ని ఎలా చూడాలి? ఇప్పుడు తెలంగాణ కంటే ముందు మనం రాయలసీమ గురించి కూడా కాస్త మాట్లాడుకోవాలి, ఆంధ్ర గురించి కూడా మాట్లాడుకోవాలి. స్వతంత్రం వచ్చిన తర్వాత మనకు మద్రాస్ రాజధాని ఉంది. మద్రాస్ రాజధాని తర్వాత కర్నూలు రాజధాని అయింది. కర్నూలు రాజధాని అయినాక హైదరాబాద్ రాజధాని అయింది. హైదరాబాద్ రాజధాని అయి కూడా ఆల్రెడీ 70 ఏళ్ళు 60 ఏళ్ళు అన్నీ గడిచిపోయిన తర్వాత కూడా 12 సంవత్సరాలు అయిపోయింది. తెలంగాణ ఆంధ్ర అన్నదమ్ముల్లా విడిపోయినాం, ఎవరు ఆస్తులు వాళ్ళు మంచుకున్నాం, అయిపోయినాయి. ఇంకా ఆంధ్ర వ్యక్తులకు కొంతమందికి తెలంగాణ ఇంకా ఆశ ఉంది. మామూలు కలుపుతారో ఇంకా తెలంగాణ ఆల్రెడీ ఒకసారి అన్నదమ్ములు ఒకసారి ఏరుపడిపోతారు. పిల్లల సంసారం పెద్దగా అయిపోతే పెండిలు అయిపోయినాయి. ఇంకా కలిసేది ఉండదు. ఏదైనా దావతులు వచ్చినప్పుడు తెలంగాణకు రండి, మంచి బిర్యానీ అనిపిస్తాం మేము. ఫ్రెండ్స్ దగ్గరికి రండి, మా ఇంటికి రండి, మీరు మీ ఇంటికి రండి, బాగుంటుంది. కానీ ఇంకా భవనాలు 589 భవనాలల్లో 12 ఏళ్ళు గడిచిపోయినా కూడా మీకు ఇంకా మా దగ్గర 221 భవనాలలో మీరు ఇంకా ఉన్నారు. ఇంకా మరి 368 భవనాలు ఖాళీగా ఉన్నాయి, ఉట్టి లాకేసి పెట్టుకున్నారు. ప్రభుత్వ ఆస్తులు కదా ఇది, నీ సొంతం ఆస్తి కాదు. నా సొంత నరసింహగౌడ్ ఆస్తి కాదు, ఫజల్ ఆస్తి కాదు, ఎడిటర్ ఆస్తి కాదు. ప్రభుత్వ భవనాలు, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన భవనాలు తెలంగాణ కేటాయించాలి. ఇంకా దాన్ని తాత్సారం చేయడంలో అది సమాజం బాగా ఆలోచన చేస్తుంది. మళ్ళీ ఒక ఉద్యమంగా బుడుతుంది ఏమైనా ఆలోచన కూడా కలుగుతుంది నాకు. ఎందుకంటే విడిపోయి 12 ఏళ్ళు అయిపోయింది. పిల్లలు పెట్టి కూడా 12 సంవత్సరాలు అయిపోయింది. తెలంగాణ వాడు తెలంగాణకు పరిమితం అయ్యాడు, ఆంధ్ర వాళ్ళు ఆంధ్రకు పరిమితం అయ్యారు. ఇంకా ఈ భవనాల పంచాయతీ ఎందుకు? ఇంకా చాలా ఉన్నాయి కదా, నీటి సమస్యలు ఉన్నాయి, విద్యుత్ బకాయిలు ఉన్నాయి. అందుకే ఆస్తుల పంపకాలు. తెలంగాణ అయినా భారతదేశంలో అందరికీ ఒక కన్ను ఉంది. ప్రతి రాష్ట్రంకి వెళ్ళి కూడా తెలంగాణ హైదరాబాద్ వచ్చి బతుకుతా ఉన్నారు. చాలా మంది మైగ్రేట్ అవుతున్నారు. మీరు ఆల్రెడీ మీ ఆస్తుల పంపకాలు జరిగినాయి. మీకు అక్కడ 3వ ముఖ్యమంత్రి అయ్యాడు. ఫస్ట్ ముఖ్యమంత్రి చంద్రబాబు అయ్యాడు. పంపకాలు ఇంకా క్లియర్ కాలేదు కదా. పంపకాలు కూడా ఒకసారి 2024 కూడా మా ముఖ్యమంత్రి కూడా కూర్చున్నాడు, రేవంత్ రెడ్డి గారు కూర్చున్నారు, చంద్రబాబు నాయుడు గారు కూర్చున్నారు. ఇంకా కొన్ని వివాదాలు ఉన్నాయి. ఎంత తొందరగా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా సమావేశాన్ని పెట్టి మా ముఖ్యమంత్రితోని ఈ సమస్యను పరిష్కరిస్తే నీకు అంత పేరు కూడా వస్తుంది. అయ్యా వాళ్ళ భవనాలు వాళ్ళకి ఇచ్చేసినాం, మా ఇల్లు మనం చదువుకొని వచ్చేసినాం. అందుకే ముఖ్యమంత్రులు ప్రత్యేక చొరవ చూపాలి. అందులో ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు కూడా ప్రత్యేక చొరవ చూపాలి అనేది కూడా నా కోరిక. ఇప్పుడు మీరు ఏదో 589 భవనాలు ఏపీ చేతులు ఉంది అంటే బాధపడుతున్నారు. ఏపీకి రావాల్సిన విద్యుత్ బకాయిలు దాదాపుగా 6,500 కోట్ల రూపాయలు ఎగ్గొట్టేశారంట తెలంగాణ. ఎవరు ఎగ్గొట్టలేదు, తెలంగాణలో ఎప్పుడు ఎగ్గొట్టరు. తెలంగాణ వాళ్ళు సానుభూతి పరులు, నీతి నిజాయితీ పరులు, మోసకారులు గారు. కబ్జాలు చెయ్యరు ఎవరు, మర్డర్లు చెయ్యరు ఎవరు,
మనుషును పరిగెత్తించి కొడవలతో నోరు చంపరు. తెలంగాణ వాళ్ళు నీతి నిజాయితీ పరులు కొంతమంది ఉన్నారు కాదు. 99% తెలంగాణలో అలాంటి గుంజుకోరు ఎవరు, లేకపోతే బాకీ చేస్తారు అంతేగాని మోసం చేసే వాళ్ళు ఎవరు తెలియదు. విద్యుత్ బకాయిల వివాదం ఏంటి? నిజంగానే బకాయి పడ్డారా? చిన్న వివాదం, అది కూర్చొని పరిష్కరించుకుంటే సమస్య పరిష్కారం అవుతుంది. కానీ 6,000 కోట్లు 7,000 కోట్లు 4,000 కోట్లు అనేది అన్ని బోకస్, అవన్నీ మాటలు. మీ అధికారులు రండి, మా అధికారులు వచ్చి ఒకసారి క్యాలిక్యులేషన్ లెక్క చేసుకుంటే బయటపడుతుంది అంతే. ఇప్పుడు సర్దుబాట్లు చేస్తే ఆంధ్ర వాళ్ళే ఏపీకి ఇవ్వాల్సి వచ్చేది. తెలంగాణకే బాకీ ఉన్నారు, ఆంధ్ర వాళ్ళు ఇంకా ఆంధ్ర వాళ్ళు ఏం లేదు. ఇంకా మా ఆస్తుల వినా మా విన పెత్తనం ఇంకా చెలాయించాలని చూస్తున్నారు. మీరు సొంతం ఆస్తులు సంపాదించుకున్నారు కదా తెలంగాణలో, కొన్ని 100,000 ఎకరాలు సంపాదించుకున్నారు, 100,000 బిల్డింగ్, లక్షల బిల్డింగ్ ఉన్నాయి మీ మా దగ్గర. మీ ప్రైవేట్ ఆస్తుల జోలికైతే తెలంగాణలో ఎవరు పోతలేరు కదా. మీ ఆంధ్రాల గురించి 1,000 మంది వచ్చి బిల్డింగ్లు కట్టలేరు కదా. ఇప్పటికీ మీరు ఆంధ్ర వాళ్ళు మా తెలంగాణలో మళ్ళీ బిల్డింగ్లు కట్టుకుంటున్నారు. మేము సొంతం ఆస్తులు కొనుక్కొని సంపాదించుకొని కట్టుకుంటున్నారు, మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఎక్కడైనా దేశంలో ఎవరైనా కొనుక్కోవచ్చు, ఏ దేశంలో అయినా పౌరసత్వం ఉండొచ్చు. కానీ మీరు అక్కడ ఓటు హక్కు ఉన్నారు. ఇప్పుడు సరైన ప్రక్రియ ద్వారా కూడా మీ ఓటు మీకు వెళ్ళిపోతుంది, మా ఓటు మాకు వచ్చేస్తున్నది. ఈ విధంగా డివిడెండ్లో 2 రాష్ట్రాలు ఓట్లు పెట్టుకొని మీరు అక్కడ ఓటేస్తారు, ఇక్కడ ఓటేస్తారు, చీటింగ్ చేస్తారు ప్రభుత్వాలను. అంటే ఇప్పుడు 60 లక్షల ఓట్లు ఎక్స్ట్రా ఉన్నవి ఏపీ వాళ్ళు ఏపీ వాళ్ళు వెళ్ళిపోతారు కదా, మాకు కూడా నిమ్మలం కదా. మీ వ్యక్తినే మీరు ఇక్కడ ఆంధ్ర వ్యక్తితో నిలబడితే మా ఆంధ్రలో ఓటేద్దామని ప్లాన్లో ఉన్నారు కదా. మీరు కూడా మీరు సర్ ప్రక్రియ ద్వారా మీ రాష్ట్రంలో మీరు ఓటేసుకుంటారు, మాకు కూడా నిమ్మలం. బాబా బాధ పోయిందిరా బాబీలతోనని చెప్పి ఇంకా మా మీద పెత్తాను ఎందుకు సార్, మనం అంతా కలిసి ఉన్నాం కదా. మనం 30 ఏళ్ళు 40 ఏళ్ళు 50 ఏళ్ళు బ్రదర్స్గా భోజనాలు తిన్నాం, మీ ఇంట్లో మేము తిన్నాము. ఒక తండ్రి కొట్టిన పిల్లలే బిడ్డలు కొడుకులు అల్లని అందరూ డివైడ్ అయిపోతారు. పెళ్ళై 10 ఏళ్ళు కాదు, 5 ఏళ్ళు కాదు. ఇప్పుడు ఈ మధ్యన పెళ్ళైన 2-3 ఏళ్ళకే విడిపోతా ఉన్నారు. మరి ఇక్కడ పెళ్ళి అయిపోయి సంసారం అయి 12 ఏళ్ళు పిల్లలైనా కూడా మీరు ఇంకా విడిపోతలేరు అంటే ఇంకా హైదరాబాద్ అయిన కన్నుంది. ఆనాడు నిజాం నాడు కూడా 450 ఏళ్ళ సంవత్సరం చరిత్ర ఉంది చార్మినార్కు. ఆనాడు నిజాం పాలన చేసిండు హైదరాబాద్ను. తెలంగాణ ఒక వజ్రాల గని. హైదరాబాద్ నగరంలో చార్మినార్ దగ్గర వజ్రాలు వైడూర్యాలు వచ్చి అమ్ముకున్న జని. తెలంగాణలో మాగా సంపాదన ఉంది. ఇంకా మా సంపాదన మాకు ఉండనియా, మీ సంపాదన మీకుంది. మీకు 13 రాష్ట్రాలు, మాకు ఉమ్మడి రాష్ట్రాలు 10 జిల్లాలు ఉన్నాయి. మీకు ఉమ్మడి 13 జిల్లాలు ఉన్నాయి. మేము 33 చేసుకున్నాం, మీరు కూడా ఎక్కువ చేసుకున్నారు కదా. మీ పాలన మీరు కొనసాగించండి, మా పాలన మేము కొనసాగిస్తాం. ఇంకా మా పాలన మీకు కన్నెందుకయ్యా? నరసింహగౌడ్ గారు మీరు అన్నారు చార్మినార్ దగ్గర మీరు వచ్చి వజ్రాలు అమ్ముకున్నారంటే అది అక్కడ గుంటూరులో దొరికిన వజ్రాలు అవి. సార్ ఏడు దొరకలే. మా హైదరాబాద్ ఒక సంపద, మా హైదరాబాద్ ఒక గని. మా దాంట్లో ఉన్నటువంటి నిజాం ప్రభు కూడా ఆనాడు కూడా తెలుగులను ముస్లింస్ అందరిని కూడా ఒకే రకంగా పాలనలో అప్పుడు గుంటూరు కూడా ఉండేది. ఇక్కడ కృష్ణా బేసిన్ అంతా అక్కడ దొరికిన వజ్రాలే ఇక్కడ. హైదరాబాద్ దక్కన్ పీఠభూమి, హైదరాబాద్ ఒక దక్కన్ పీఠభూమి, హైదరాబాద్ ఒక అందమైన నగరము. మా అందమైన నగరాన్ని మీరు ఇంకా వదిలేయట్లేదు. ఎందుకు వదిలేస్తే ఒక పని అయిపోతుంది కదా సార్. ఎందుకు ఈ భవనాల కొట్లాట? మీకు మాకు చిన్న పంచాయతీ ఎందుకు? మేము 69-67 నుండి ఉద్యమాలు చేసి కొన్ని వేల మంది ప్రాణాలు తెలంగాణ కోసం ప్లాన్ చేస్తే మా సోనియా గాంధీ గారు దయదలిసి మా జాలిని, మా కరుణను, మా ఆవేశాన్ని గ్రహించి బాగా తెలంగాణ ఇచ్చారు. ఆ తెలంగాణ పోరాటంలో వివేక్ వెంకటస్వామి ఇప్పుడు మంత్రి ఉన్నాడు, మా మాజీ పార్లమెంట్ సభ్యుడు మదియాసి గారు ఉన్నారు, ఇక్కడ పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు, కొమ్మటిరెడ్డి వెంకరెడ్డి గారు ఉన్నారు, జూపల్లి కృష్ణారావు గారు ఉన్నారు. వీళ్ళందరూ ఎంపీలకు మంత్రి పదవులకు రాజీనామా చేసి ఇంకా చాలా మంది పేర్లు ఉన్నాయి, నాకు జ్ఞాపకం రావట్లేదు. వీళ్ళందరూ కూడా తెలంగాణ కోసం జీవితాలను త్యాగం చేసి, పదవులు త్యాగం చేసి తెలంగాణ కోసం పోరాడి తెచ్చుకున్నారు. అంటే ఇంకా ఈ భవనాలు ఎందుకంటే పంచాయతీ మీకు మా భవనాలని కాదు, ఇప్పుడు వాటర్ పంచాయతీ కృష్ణా గోదావరి జలాల కూర్చొని పరిష్కరించండి. మీరు పెండింగ్ పెడుతున్నారు ఆంధ్ర వాళ్ళు. మీరు మంత్రులు, ముఖ్యమంత్రులు, చంద్రబాబు నాయుడు అయినా కూడా మేము గౌరవిస్తాం వ్యక్తిగతంగా. చంద్రబాబు నాయుడు కూడా ఐఎమ్ రెస్పెక్టివ్. ఎందుకంటే 50, 60, 55 ఏళ్ళ చరిత్ర, రాజకీయ చరిత్రలో మేము ఒక అడ్మినిస్ట్రేటర్గా మేము గౌరవిస్తాం. ఈ పంచాయతీ ఎంత తొందరగా చంద్రబాబు నాయుడు చెప్తే వారికి మేము నమస్కారం పెడతాం తెలంగాణ తరఫున. వాటర్కి సంబంధించిన ప్రధాన చిన్న వివాదాలు, వాళ్ళ దగ్గర వర్షాలు వస్తాయి మాకు ఆంధ్ర అని చెప్పి మేము నీళ్ళు ఇవ్వడం అని చెప్పి అది కొంచెం చిన్న వివాదం. అది పెద్ద వివాదం కూడా ఏం కాదు. చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి కూర్చుంటే వారంలో పరిష్కారం అయిపోతాయి. ఆయన కూడా కొన్ని అక్కడక్కడక్కడ నానుస్తాడు. ఒక అడ్మినిస్ట్రేటర్కి ఆయనకు మంచి పేరు కూడా ఉంది. మేము కూడా రెస్పెక్ట్ ఇస్తాం, ఆయన గౌరవిస్తాం. దేశంలో ఎన్డీఏలో ఒక కీలక పాత్ర కూడా పోషించున్నాడు. ఒక ప్రధానమంత్రి హోదా ఉన్న వ్యక్తి అలా ఆయన ఒక మంచి జాతీయ స్థాయిలో ఈ చిన్న సమస్యను పరిష్కరిస్తే తెలంగాణ వాళ్ళు నేను అభినందిస్తారు. అక్కడ ముఖ్యమంత్రి ఉన్న 9.5 ఏళ్ళు మా కేసీఆర్ కూడా మమ్మల్ని మొత్తం మోసం చేసినట్టే చేసిండు. పాలన చేసి మొత్తం సంపాదించుకొని పోయిండు. ఆయన కూడా ఆయన మందలి ఇష్టం లేరు. అసెంబ్లీకి రాడు, ఏదైనా క్వశ్చన్ కూడా ఏరు. ఆయన ఇంట్లో కూర్చొని పాలన చేస్తా అంటాడు. అందుకేందంట చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా నువ్వు ఇంకా 3 సంవత్సరాల ముఖ్యమంత్రి ఉండబోతున్నావు. ప్రధానంగా ఉన్న వివాదాలు ఏంటంటే ఉద్యోగుల బదిలీలు కూడా ఆల్రెడీ
మీ రాష్ట్రం వాళ్ళు ఎంతమంది ఉన్నారో మీరు లెటర్ పెట్టండి, మా వాళ్ళు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. దాని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టట్లేదు, వాళ్ళ పాలన మీద శ్రద్ధ పెడుతున్నారు. చాలామంది ఎంప్లాయీస్, చాలామంది ఉద్యోగస్తులు నలిగిపోతున్నారు. మేము తెలంగాణ ఇంకా డ్యూటీ చేస్తున్నాం, మీరు ఒక లెటర్ పెట్టండి, మీరు ఒక ప్రాసెస్ చేయండి అన్నా కూడా వాళ్ళ గురించి పట్టించుకునే నాదుడు మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ ఎవరు లేరు. మా తెలంగాణలో మాకు పంపండి, మేము తీసుకొని స్వీకరణ సిద్ధంగా ఉన్నాం, మా వాళ్ళని వాంగపండి, మీరు మీకు ఇంకా పెండింగ్ ఎందుకు రాజకీయాలు చేస్తున్నారు? మాకు మీకు గొడవ ఎందుకు? తెలంగాణ డివైడ్ అయిపోయింది, బార్డర్ డివైడ్ అయిపోయింది, ఇంకో 6 గ్రామాలు గుంజుకున్నారు మీరు. అక్కడ ఖమ్మం జిల్లాలో 6 గ్రామాలు గుంజుకున్నారు. ఆ పంచాయతీ కూడా ఇంకా పెండింగ్ అట్లనే ఉన్నది. అంటే మాకు ఎంత తొందరగా మా రాష్ట్రంకి వెళ్ళి మీ రాష్ట్రంకి వెళ్ళి మీరు విడిపోతే ఇంకా బాగుంటుంది. ఆల్రెడీ విడిపోయి 12 ఏళ్ళు అయింది. చిన్న తగాదలా మీకు మాకు గొడవ ఎందుకు? మళ్ళీ మేము ఫ్రెండ్స్గా కలిసి ఉన్నాం, కలిసి వ్యాపారాలు చేస్తున్నారు, కలిసి సంబంధాలు చేసుకుంటున్నారు. అది వేరు, బంధుత్వం వేరు, చుట్టరికం వేరు, కులం వేరు. కానీ రాజ్యాంగ విషయానికి వచ్చినప్పుడు పాలనలో మీ పారదర్శకత మీకే ఉండాలి, మా పారదర్శకత మాకే ఉండాలి. ఇది నా పర్సనల్ అభిప్రాయాలు కూడా చెప్తున్నా. అందుకే అంటే ఈ వివాదాలు, బిల్డింగ్లు ఎందుకండి? ఇది రాష్ట్ర ప్రభుత్వ ఆస్తి, సొంత ఆస్తి కాదు. ఈ వివాదాలన్నీ డబ్బుతో ముడిపడి ఉన్నాయి కాబట్టి ఆస్తులు అనేవి 1,42,000 కోట్ల విలువైన ఆస్తుల పంచాయతీ ఉంది. దీనికి శాశ్వత మీ దగ్గర తెలంగాణ దగ్గర ఉన్న కార్యాచరణ ఏంటండి? కార్యాచరణ అంటే మా ముఖ్యమంత్రి, వాళ్ళ ముఖ్యమంత్రి ఒక కార్యాచరణ కూడా ప్లాన్లో ఉన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం ప్లాన్ కూడా ఉంది. కూర్చోడానికి ఎవరు బిజీలో, ఎవరు రాష్ట్రాల్లో వాళ్ళు షెడ్యూల్ బిజీలో ఉన్నారు. ఒకసారి ఇది ప్రభుత్వం దృష్టికి పోయినప్పుడు మళ్ళీ ఒకసారి కూర్చొని చర్చను చేసుకొని ఈ సమస్య పరిష్కారం చేస్తారు. ఇది ఒక పెద్ద ఇష్యూ కాదు. కూర్చుంటే ముఖ్యమంత్రులు అనుకుంటే ఇద్దరు, మా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూర్చొని సమస్య పరిష్కారం ఉంటే ఒక 10 to 15 days 3 months ఇవన్నీ క్లోజ్ అయిపోతాయి. అట్లా ఖాళీగా ఉన్న భవనాలు కూడా హైదరాబాద్ నగరంలో ఆంధ్రప్రదేశ్కు కేటాయించిన భవనాలు మాకు ఖాళీగా ఇవ్వకుండా వాళ్ళు హ్యాండ్ ఓవర్లో పెట్టుకుని లాక్ చేసుకున్నటువంటి భవనాలు మా మలక్పేట, మా దగ్గర మా ఎల్బీ నగర్ మలక్పేట దగ్గర 308 భవనాలు ఉన్నాయి. అదేవిధంగా పాటిగడ్డ దగ్గర 95 భవనాలు ఉన్నాయి. ఎర్రమంజిల్ హైదరాబాద్ అమీర్పేట దగ్గర, పంజాగుట్ట దగ్గర, ఎర్రమంజిల్ దగ్గర 67 భవనాలు ఉన్నాయి. ఇదే కుందన్ బాగ్ దగ్గర 44 భవనాలు ఉన్నాయి. బంజారాహిల్స్లో 33 భవనాలు ఉన్నాయి. అదేవిధంగా కేలాడేరా 13 భవనాలు ఉన్నాయి. సఫాబాద్లో 12 భవనాలు ఉన్నాయి. పంజాగుట్టలో 9 భవనాలు ఉన్నాయి. మాదన్నపేటలో 8 భవనాలు ఉన్నాయి. ఈ విధంగా భవనాలు చెప్పుకుంటూ పోతే 100 భవనాలు ఖాళీగా నిరుపయోగంగా ఉన్నాయి. ప్రభుత్వ భవనాలు, ప్రజాగణం ఉట్టిగా ఎవరో ఒక రూమ్ను ఊడకపోతే మొత్తం అది గలీజ్ అయిపోతున్నది. మా భవనాలు మాకు ఇచ్చేసి ప్రేమపూర్వకంగా ఉంటే మీకు మాకు స్నేహం కంటిన్యూగా ఉంటుంది కదా. ఎందుకు ఈ చిన్న పంచాయతీలు మీరు తలదూరుస్తున్నారు? ఇది నా అభిప్రాయం. దీనికి పరిష్కారం ఏంటండి? ఇప్పుడు గత ప్రభుత్వాలు, గతంలో ఇక్కడ కేసీఆర్ ఉన్నారు, ఇక్కడ చంద్రబాబు ఉన్నారు, ఆ తర్వాత కేసీఆర్ ఉన్నారు, జగన్ ఉన్నారు. అప్పటికి ఇప్పటికి తేడా ఏంటి? ఏమన్నా కేసీఆర్ పాలనలో తన సొంత ప్రయోజనాలకే ఎక్కువ చర్చలు పెట్టలేదు. మేము వేరన్నట్టే బాగా చూశాడు ఆయన. తెలంగాణ వచ్చిన తర్వాత ఆయన కూడా ప్రత్యేక చొరవ చూడలేదు. ఎప్పుడు ముఖ్యమంత్రి కావాలని తాపత్రయంతో ముఖ్యమంత్రి అయ్యాడు జల్దీ. ఆయన స్వప్రయోజనాల కోసం కోట్ల రూపాయలు సంపాదించుకుండు కానీ వాళ్ళ కొడుకులకు, వాళ్ళకు, బిడ్డలకు, మరదన్ల బిడ్డలకు, పెదనాయన పిల్లలకు పౌసులు ఇచ్చింది. కానీ ఈ పరిపాలనలో సామాన్యమైన రైతు గురించి కానీ సామాన్య గురించి ఆలోచన ఎక్కువ చేయలేదు. అందుకే బయటికి వెళ్ళలేకపోతుంది కదా, బయటికి ఆయన వెళ్ళలేకపోతుంది. అందుకే తర్వాత అక్కడ జగన్ ఉన్నప్పుడు కూడా పరిష్కారం చేసుకోలేదు కదా. అప్పుడు జగన్ ఉన్నప్పుడు పరిష్కారం చేసుకోవాలి, ఇప్పుడు కూడా చేసుకోలేకపోతున్నారు. కాబట్టి ఇప్పుడున్న ముఖ్యమంత్రులు ప్రత్యేక చొరవ తీసుకొని పబ్లిక్ ఇష్యూలో మేము కూడా ముఖ్యమంత్రి గారికి రిప్రజెంటేషన్ త్వరలో చేయబోతున్నాం. ఈ ఖాళీ భవనాల సమస్య, ఈ నీటి సమస్య, విద్యుత్ సమస్యను కూడా ఎంత తొందరగా పరిష్కరిస్తే మనకు అంత మేలు జరుగుతున్నట్టు ముఖ్యమంత్రి దృష్టి కూడా ఈ విషయాన్ని త్వరలో మేము ఈ వారం 10 రోజుల్లో కూడా తీసుకుపోయి రిప్రజెంటేషన్ ఇవ్వాలని కూడా ఆలోచన చేస్తున్నాం. తెలంగాణ అంటే 2 రాష్ట్రాల విభజన జరిగి ఈ సమస్యలు మిగిలి ఉన్నప్పటికీ 2 రాష్ట్రాలు అభివృద్ధి రంగంలో దూసుకుపోతున్నాయి. అయితే ఒక రకమైన అసహనం ఉంది. ఏది ఎంప్లాయీస్, ప్రభుత్వ ఉద్యోగులు అటు కొంతమంది, ఇటు కొంతమంది, ఏ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు ఆ రాష్ట్రానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ పాలనాపరమైన కొన్ని విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడంలో బాగా జాప్యం జరుగుతుంది. దానికి ఒక పరిష్కారం దొరకాల్సి ఉంది. అలాగే ఈ ఆస్తుల పంపకం, ఏవైతే ఆస్తులు ఉన్నాయో 1,42,000 కోట్ల రూపాయల విలువైన ఆస్తుల పంపకం విషయంలో కూడా ఒక కొలిక్కి రాలేదు 2 రాష్ట్రాల మధ్య వివాదం అనేది. ఇక ఇరిగేషన్కు సంబంధించి కృష్ణా గోదావరి జలాల పంపిణీ విషయంలో అయితే చాలా హాట్గానే ఆ వివాదం నడుస్తుంది. దానిపై ఇంకా ఎంత రాజకీయాలు, అన్ని పార్టీలు కూడా అంటే బీజేపీ ఎంపీలు కానీ, కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, బీఆర్ఎస్ ఎంపీలు వీళ్ళందరూ అటుపక్క
ఆంధ్రాకి సంబంధించి టీడీపీ ఎంపీలు, వైసీపీ ఎంపీలు అందరూ ఎవరి వాళ్ళ రాజకీయ ప్రయోజనాల గురించి ఆలోచిస్తున్నారు తప్ప రాష్ట్ర ప్రయోజనాల గురించి ఆలోచించడం లేదు. నిజంగా ఒక కార్యాచరణ ఇప్పుడు మంచి అభిప్రాయం ఉంది. అటుపక్క చంద్రబాబు నాయుడు, ఇటుపక్క రేవంత్ రెడ్డి ఇద్దరి మధ్య ఒక మంచి వాతావరణం కూడా ఉంది. రెండు రాష్ట్రాల సీఎంలు కూర్చుని ఈ పెండింగ్లో ఉన్న చాలా దీర్ఘకాలంగా 12 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న ఈ సమస్యల్ని పరిష్కరించే దిశగా ఒక కార్యాచరణ రూపొందుతుంది అని నరసింహగౌడ్ చెప్తున్నారు.